డోరు తీసిన వెంటనే నడుచుకుంటూ వచ్చే తండ్రిని చూసి ఆగిపోతాడు. ఇంత హఠాత్తుగా జరిగిపోయింది ఏంటంతా. కొద్దిసేపటి క్రితం నాతోనే ఉన్నావే, నాతో మాట్లాడేవి, ఇప్పుడు లేవేంటి? సరే ఎక్కి కూర్చోవాలి. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఇంకొక శవం పడుంది, మావయ్యది. ఆ తలకాయని తీసుకుని వెనక్కేసి కాసేపు ఒక 2 సెకండ్లు అలా మావయ్యని చూస్తూ ఉండిపోతారు. చూస్తూ ఉండిపోయి, నీ కూతురుకు బొట్టు పెట్టాల్సిందే, నా అత్తకి బొట్టు తుడిచేశానా? మా అత్త రేపొద్దు నన్ను అడిగితే, నువ్వు ఉన్నావు కదరా పక్కన, వీరరాఘుడు అని పేరు పెట్టావు కదా నీకు, మరి నువ్వేం చేసావు? నా మగుడిని ఎందుకో కాపాడలేదని నా అత్త నన్ను అడిగితే నేను సమాధానం ఏమి ఇవ్వాలి? తర్వాత తండ్రి, కూలిపోయి ఉన్న తండ్రి తలకాయ అలా వెత్తినప్పుడు, ఇలాగే ఉన్నావు కదా, ఇలా గర్వంగా ఉండాలి కదా నాన్న, ఇలా పడిపోయింది ఏంటి నీ తలకాయ అన్నప్పుడు మొదలైంది ఒక ఏడుపు. ఆ ఏడుపు మొదలవుతున్న క్షణంలో తనకు అర్థమైంది ఏంటంటే, లేదు, ఇప్పుడు నేను ఇలా కూలిపోతే నా తల్లి పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఇంటికి తీసుకువెళ్ళాలి. ఇప్పుడు నా తల్లి నన్ను ఏమడుగుతుంది? కొడుకువి కదరా, తండ్రిని కాపాడుకోలేకపోయావా? కాపాడలేదా? నా భర్తని ఇలా శవంగా తీసుకొచ్చాడు, నవ్వుతూ ఇంట్లో నుంచి వెళ్ళాడు కదా, తీసుకురాలేదేంటి? నవ్వుతున్న ఆ మనిషి మొహం ఏది అని నా తల్లి అడిగితే నేనేం చేయను? ఎలా సముదాయించాలి తల్లిని? ఆగలేదు. ఇప్పుడు ఆ తల్లి సముదాయం మళ్ళీ, నాయనమ్మ మొగుడు పోయాడే, చేతికి అందిన కొడుకు పోయాడే, నిన్నెక్కించుకోవడానికి కదరా వచ్చింది. ఇలా ఇప్పుడు నా కొడుకు లేడు కదా, ఇప్పుడు నాయనమ్మకి ఏం సమాధానం చెప్పాలి అని ఇంకా దుఃఖంలో వెళ్తూ ఉంటే అప్పుడు అర్థమైంది ఏంటంటే, అయ్యో ఇప్పుడు మా నాన్నగారు పోయిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఈ 10-15 గ్రామాలకి నేను ప్రాతినిధ్యం వహించాలి. అంటే ఇప్పుడు నేను రాజునయ్యాను. ఇప్పుడు నేను రాజుగా నేను ఏడవడం మొదలు పెడితే నా కింద బ్రతుకున్నటువంటి, నా రాజ్యంలో ఉండాల్సినటువంటి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు వాళ్ళకు కూడా దిక్కు లేకుండా పోయిందే. ఇప్పుడు వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి నేను ఒక నాయకుడిగా. చుట్టూ మనగాళ్ళు ఉన్నారు, నువ్వు వీరుడివి శూరుడు అని, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెనకాలకి బసిరెడ్డిని కంఠంలో పొడిచే వరకు నీ వెనకాలే ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఏడిస్తే మా పరిస్థితి ఏమిటి అని అందులో నుంచి తేరుకొని కారు స్టార్ట్ చేసి తడికెలేరుని దాటాడు వీరరాఘవుడు. ఆ క్షణంలో ఉండటం, అక్కడే ఉండటం, ఆ మూమెంట్లో కెమెరా ముందు ఆ క్షణంలో అందులోనే ఉండటం, అది చాలా గొప్ప లక్షణం. అది ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళలో ఎన్టీఆర్ ఒకళ్ళు.